ఇది చాలా గొప్ప కార్యక్రమము. తరతరాల నుంచి అడవులకే పరిమితై ఆకలి బాధలతో అప్పులతో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మరి ఈనాడు ఫారెస్ట్ లో ఉన్నటువంటి భూములకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైన్ చేయాలన్నా, సనాలు బాతాలన్నా, వైర్ లాగాలన్నా రకరకాల ఇబ్బందులు ఉండేది. ఈ రోజున ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 2 లక్షల మంది పైచిలకు గిరిజన సోదరులందరికీ 12,000 కోట్ల రూపాయలతోటి 6 లక్షల ఎకరాలకు ఈనాడు ఇందిరా గిరి జల వికాసం అనే కార్యక్రమాన్ని, సౌర జల వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గతంలో పాలకులు గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు, సప్లైన్ అని చెప్పిండ్రు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఇతరులకు సప్లైన్ చెప్పి ఒకవేళ నిధులు ఖర్చు కాకపోతే మరుసటి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా కూడా మరి మన వరంగల్లో మాట్లాడినటువంటి కేసీఆర్ దుఃఖం వస్తుందని మాట్లాడిండు. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి కూడా ఇలా నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నా కూడా, ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గిరిజన సోదరులకు ఈ సౌర విద్యుత్ అందిస్తున్నందుకు పాలమూరు జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అట్లాగే గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.